రవి వెల్కమ్ సార్. హలో సార్, కాశ్మీర్లో పహల్గావ్లో జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్నంతా కుదిపేసింది. సార్, అసలు ఈ దాడి వెనక పాకిస్తాన్ కుట్ర ఏంటి? కుట్ర ఒకటే, భారతదేశాన్ని అస్థిరపరచటము, కాశ్మీర్ని ఎప్పుడు కల్లోలితం చేయటము. మూడవది తమ సొంత సంక్షోభాలు సమస్యల నుంచి దృష్టి మళ్లించటం. ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే అంతర్జాతీయ విషయాలు అన్నది ఒకటైతే, భారతదేశానికి సంబంధించినంత వరకు పాకిస్తాన్ నుంచి కాశ్మీర్లో ఈ కుట్రలు అనేవి నిరంతర వ్యవహారాలు. ఎప్పటికప్పుడు చొరబాటుదారులు, విద్రోహ చర్యలు. అది 2-3 సార్లు యుద్ధమే జరిగింది కదా దేశంతో. కార్గిల్ యుద్ధం లాంటిది జరిగింది. కాబట్టి పాకిస్తాన్ ఎప్పుడూ కూడా కాశ్మీర్, ఈ మధ్యనే పాకిస్తాన్ సైనిక అధికారి జనరల్ మునీర్ ఆయన మాట్లాడుతూ అవర్ జగ్లర్ వెయిన్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ కాశ్మీర్ అని ఒక మాట అన్నాడు. అంటే మా నాడి అంటే అక్కడి నుంచి ధమని చీరలు అట్లాంటిది అది ఎప్పుడు అక్కడ ఉంటుంది, కావాల్సిన వస్తుండే పోతుంటాయి. ఈ పద్ధతిలో అతను మాట్లాడి ఆ రోజే ఊరికనే అనలేదు. అప్పుడే అతను హిందూ ముస్లిం వేరు, జిన్నా అప్పుడు చెప్పిన సిద్ధాంతం ఇవన్నీ కూడా ఆయన మాట్లాడాడు. కాబట్టి పాకిస్తాన్ ఏదో పెద్ద పథకం మీదే ఉందన్నది స్పష్టమైపోయింది ప్రపంచానికి. రెండోది, స్పష్టమైన తీవ్రమైన సంక్షోభంలో ఉంది పాకిస్తాన్. ఆర్థిక సంక్షోభం చాలా ఎక్కువగా ఉంది. రాజకీయ సంక్షోభంలో ఇమ్రాన్ ఖాన్ దించేసిన తర్వాత ఆయనేమో సవాళ్ళు చేస్తుంటే, పాత ప్రధానమంత్రి అయిన నవాజ్ షరీఫ్ తమ్ముడిని షహజాబ్ షరీఫ్ అని ఆయన్ను ప్రధానమంత్రిని చేత నాటకం నడిపిస్తుంది సైన్యమే. అందుకని వాళ్ళ అంతర్గత పరిస్థితి వల్ల. మూడోది, భారతదేశంలో ఏదో వక్ఫ్ చట్టం మీద ఇంకొకటో కొంత నడుస్తుంది కాబట్టి ఇప్పుడు తలదూర్చవచ్చు అని ఇన్ని కారణాల వల్ల, ఎత్తుగడల వల్ల ఈ ఘాతుకానికి ఒడగెట్ట అనేది అర్థమవుతుంది. లష్కరే తోయిబా అది పూర్తిగా పాక్ ప్రేరిత సంస్థ. కానీ ఇటీవల లష్కరే తోయిబా పేరు ఎక్కువ వినిపించట్లేదు. అంటే అక్కడ ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడింది, అంతకుముందు 370 రద్దు, ఇవి అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చాక లష్కరే తోయిబా వెనక్కిపోయి కొత్త ఫ్రెండ్స్ను సంస్థలు, అందులో ఒకటి ఇప్పుడు ది రెసిస్టెన్స్ ఫోరం టీఆర్ఎఫ్ అనేది. సో టీఆర్ఎఫ్ దాడి చేసిందని చెప్తున్నారు, నిజానికి వీళ్ళు పాక్ సైన్యంలో శిక్షణ పొందిన వాళ్ళే అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ కారణంగా వాళ్ళు వచ్చి టూరిస్టులను దెబ్బతీయటం ఇంకో ముఖ్యమైనది. కాశ్మీర్లో ఎవరేం చెప్పినా, కేంద్రం తీసుకున్నా, ఏం చేసినా పరిశ్రమలు అవేమీ అభివృద్ధి చెందలేదు. ఇప్పటికీ అక్కడ పర్యాటక రంగమే ప్రధానమైన వనరు. కొంచెం పరిస్థితులు సాధారణమయ్యాయి, ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం వచ్చింది అంటే టూరిజం కొంచెం పుంజుకుంటుంది. అంటే అక్కడ సెటిల్ అవ్వకూడదు పరిస్థితులు, కరెక్ట్, లోకల్గా ఇన్కమ్ పెరగకూడదు, ఇలాంటి ఆలోచన ఉంటాయి. ఖచ్చితంగా కాశ్మీరీలు ఎప్పుడు అలజడిలో, అభద్రతలో ఉంటేనే తమ కుట్రలు పారుతాయి. దానికోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలంటే అందులో ఇప్పుడు ఈ పద్ధతి ఎంచుకున్నారు. మీరు చూడండి, వాళ్ళు చంపారు 28 మందిని, అందరూ బాధపడుతున్నారు. అందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అదే సమయంలో వాళ్ళ మతం ఏదో తెలుసుకొని చంపారు, బట్టలు ఇప్పించి చంపారు, ఇలాంటివన్నీ. అంటే ఏంటి అనమాట, మతపరమైన విభజన తేవటం. పాకిస్తాన్లో కంటే భారతదేశంలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు నిజానికి. పాతేదో ముస్లిం దేశం అని అప్పుడు ఏర్పడింది తప్పదే, పాకిస్తాన్ కంటే ఇండియాలో ముస్లిమ్స్ ఎక్కువ. సో వీళ్ళలో ఒక భావం తేవటం, లేదా వీళ్ళ మీద హిందువుల్లో ఒక వ్యతిరేక భావం తేవటం వాళ్ళ ఎత్తుగడ. సో ఒక ఖచ్చితమైన స్క్రిప్ట్ ప్రకారమే ఈ వ్యవహారం అంతా జరిగింది. ఆ ఘాతుకం జరిగింది. టూరిజం మళ్ళీ కోలుకోకూడదు. ఇప్పుడు జూన్లో అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. ఇప్పుడు ఈ బైచరన్ వ్యాలీ లోయ అనేది ఈ పహలంలో, దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు, అంత పేరు పొందింది అది. కాబట్టి టూరిజం వెన్ను వెరచాలి, అది కథ. అందుకనే ఒక దుర్బుద్ధితో చేసిన పని. సార్, అంటే ఈ ఉగ్రదాడి వెనక ఓన్లీ పాకిస్తానేనా, లేకపోతే ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్స్ ఉందా? 2 విషయాలు. కొంత బీజేపీ, మన సంఘ పరివార మనస్తత్వం ఇది ఉన్నవాళ్ళు, వాళ్ళు చైనా ఉంది అంటుంటారు. చైనా పాకిస్తాన్ స్నేహితులే, కానీ చైనా భారతదేశంతో ఎప్పుడు ఉంది శత్రు ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ బ్రిక్స్లో మనం కలిసి పనిచేస్తాం. బాధ్యతాయుతమైన రోగ్ స్టేట్ కాదు చైనా. అమెరికా అండదండలు పుష్కలంగా ఉన్నాయి పాకిస్తాన్. అదే ఆ సైన్యం ఎలా పాలిస్తుంది, ఇప్పుడు దాడికి ఉపయోగించిన ఆయుధాలు కూడా అమెరికా నుంచి వచ్చినవే. ఈ సమయంలో అమెరికా కోరుకుందా లేదా మనం చెప్పలేం. కానీ ఈరోజు ఒక పత్రికలో పెద్ద వ్యాసం కూడా రాశారు. పాకిస్తాన్ వదిలిపెట్టి అమెరికా ఇండియా దగ్గరికి వస్తుందని కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పినట్టు వినేది పాకిస్తాన్ సైనిక పాలకులే కాబట్టి వాళ్ళనే ఉంచుతారు.
ఓకే. సో ట్రంప్ టారిఫ్ వారు కొంచెం కల్లోలము ఇదంతా వస్తున్నప్పుడు ఇండియా చైనా ఒకటైతే అమెరికా ఆటలు సాగవు, అది చాలాసార్లు మాట్లాడుకుంది. కాబట్టి పాకిస్తాన్ ద్వారా ఏదో చేయించి తద్వారా ఉపఖండంలో తర్వాత ఇండియా చైనాల మధ్యలో స్పర్ధ పెంచడం అనేది ఒక ఉద్దేశం ఉండొచ్చు. అది రాబోయే రోజుల్లో బయటపడుతుంది. కానీ అనడం మటుకు ఒకటే, ఎవరు నిన్న ఒక అతను మాట్లాడాడు, వాళ్ళ ఎక్స్ ఆర్మీ పెంటగాన్ అధికారి, ఏమని బిన్ లాడెన్ ఈ జనరల్ మునీర్ ఇద్దరు ఒకటే అని. అంటే ఎటు తిరిగి వాళ్ళు కూడా మళ్ళీ ఇది తిరిగే తీసుకొస్తారు. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే 26/11 WTO టవర్స్ మీద దాడి జరిగినప్పుడు అందులో నిందితుడిగా ఉండి, మన భారతదేశంలో జరిగిన దీంట్లో కూడా నిందితుడిగా ఉన్న రాణా నేతని ఈ మధ్యనే అమెరికా అప్పగించింది. రాణా సెకండ్, యాక్చువల్గా హడ్లీ అనేవాడు మెయిన్. కానీ రాణాను అప్పగించినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ కావాలని ఇది చేస్తూ ఉంది. అండ్ ఫైనలీ అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఇండియాలో ఉన్నాడు. ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత సంపన్నమైన సౌదీ అరేబియాకు మోదీ వెళ్ళారు. భారత చైనాల మధ్య 75వ వార్షికోత్సవం దౌత్య అది జరుగుతుంది. సో ఇలాంటి సమయంలో దెబ్బ కొట్టాలని దీన్ని ఎంచుకున్నారు అనేది ఒక అభిప్రాయం. ప్లాన్డ్ అటాక్ ఇది, చాలా చాలా దుష్ట పథకం ప్రకారం చేసింది. జరిగిన తర్వాత కూడా ఒక్కసారి కూడా విచారం లేకపోగా పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ అనేవాడు మాట్లాడుతూ స్వాతంత్ర యోధులు చేసినట్టుగా ఉన్నారు అంటాడు. పాక్ ప్రధానమంత్రి ఈ రోజు వరకు మాట్లాడలేదు. ఈ రోజు మాట్లాడాడు, ఇందాక నేను చెప్పిన షరీఫ్ అనే ఆయన, భారతదేశం ఇలాంటి వాతావరణాన్ని సృష్టించింది అంటాడు. దాడి చేసింది వాళ్ళు, కుట్ర చేసింది వాళ్ళు. కాబట్టి ఒక పథకం ప్రకారం వాతావరణాన్ని దెబ్బతీయటం వాళ్ళ ఉద్దేశం. రైట్ సార్, ఇప్పుడు మోడీ గారు కానీ మిగతా మంత్రులు కానీ చాలా గట్టిగా స్పందించారు, రకరకాల వ్యాఖ్యలు చేశారు, మా ప్రతిస్పందన చూడబోతున్నారు అని. వీళ్ళ రిటాలియేషన్ ఎలా ఉండబోతుంది, అలాగే అసలు కాశ్మీర్లో ఏం జరగబోతుంది? ఒకటి, నిన్న అఖిలపక్ష సమావేశం జరిపారు, అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. కాశ్మీర్లో విడిగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒక సమావేశం జరిపారు. అక్కడ కూడా అందరూ మేము కాశ్మీర్తో ఉంటాము, ఇండియాతో, అంటే కాశ్మీరీ భావన మీద జరిగిన దాడి ఇదని వాళ్ళు అక్కడ ప్రకటించారు. ఇది స్వాగతించదగింది. మోదీ ఈ సమయంలో బీహార్లో ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళారు, ఆయన ఏదో కార్యక్రమాలు ప్రారంభించడం ఇవి. అక్కడ ఆయన మాట్లాడుతూ వీ విల్ వైప్ అవుట్ ది ల్యాండ్ ఆఫ్ టెర్రర్, ఆ టెర్రరిస్టు గడ్డను భూమి మీద నుంచి తుడిచేస్తాం అని ఒక ప్రకటన చేశాడు. ఊహించని స్థాయిలో మీకు ఎదురు దెబ్బ ఉంటుంది అని కూడా చెప్పాడు. కాబట్టి చాలా తీవ్రంగానే స్పందిస్తారు. గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ అని ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటివేవో చేస్తారు అని ఒక అభిప్రాయం. కానీ దానికి తోడు ఇప్పటికే వీసాలు రద్దు చేయటం, సార్క్ కింద వచ్చే అవకాశం లేదని చెప్పడం, మూడోది అన్నిటికంటే పెద్దది సింధు నదీ జలాల సంబంధించి 1960 నుంచి ఉన్న ఒప్పందం. ఇది 3 యుద్ధాల తర్వాత కూడా ఒప్పందానికి ఏం కాకుండా కొనసాగిస్తున్నాయి 2 దేశాలు. దాన్ని నిలిపేసింది భారత ప్రభుత్వం. ఇది చాలా తీవ్రమైన చర్య. ఇలా నదీ జలాలను నిలిపేయడం యుద్ధం ప్రకటించినట్టే అని పాకిస్తాన్ ప్రకటించింది. కాబట్టి అర్థం ఏంటి అంటే ఒక విధంగా యుద్ధ వాతావరణం పూర్తిగా వచ్చేసింది. అలాగే భారత వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ ఆక్రమణ్ అని వీళ్ళు ఒక విన్యాసాలు చేశారు. అంటే కాశ్మీర్లో ఏరివేతకు ఎయిర్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మూడోది ఇరు సైన్యాలు కూడా సన్నద్ధం అవుతూ ఉన్నాయి, క్షిపణులు పేలుస్తూ ఉన్నాయి, టెస్ట్ చేస్తున్నాయి. కాబట్టి చాలా ఉద్రిక్త వాతావరణం ఇరు దేశాల మధ్యలో ఉన్నది స్పష్టం. సరే, ఇప్పుడు సమ్మర్ టైం నడుస్తుంది. చాలా మంది అంటే రీసెంట్గా ఒక అతను మాట్లాడుతూ ప్లాన్స్ అన్ని రద్దు చేసుకున్నాం, కాశ్మీర్ బుక్ చేసాం అది అని. అసలు ఆ యాత్రికులకి ఏమన్నా చెప్పదలుచుకుంటే ఏం చెప్పాలి? సహజంగా ఇంత జరిగిన తర్వాత వాళ్ళ భద్రత అది చూసుకుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ అఖిలపక్ష సమావేశంలో ఒక విషయం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యాలీ బైచరన్ వ్యాలీ తెరుస్తున్నారు అనేది తెలీదు మాకు. అక్కడికి వీళ్ళు వస్తున్నారు ఇంతమంది అని తెలుసుంటే 3 అంచెల భద్రత ఉండాలి వాస్తవంగా కాశ్మీర్లో. కాబట్టి ఆ భద్రత దెబ్బతిందని కేంద్రము రాష్ట్ర ప్రభుత్వము ఏం పర్వాలేదని భరోసా ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. బహుశా అదే జరగవచ్చు కూడా. ఇప్పటికి వెళ్ళిన వాళ్ళే విపరీతమైన కాశ్మీర్ నుంచి తిరిగి ప్రయాణాలు చాలా భారీ ఎత్తున జరిగిపోతున్నాయి. భద్రతా వైఫల్యం కొంత ఉంది.
అన్నది కూడా అఖిలపక్ష సమావేశంలో వచ్చింది. ఒకటి ప్రమోద్, ఇప్పుడు కాశ్మీర్ అనేది పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం. ఢిల్లీలో ఏ విధంగా శాంతి భద్రతలు కేంద్రం చేతుల్లో ఉంటాయో కాశ్మీర్లో కూడా అంతే. అమిత్ షా గారు హోంమంత్రిగా సమీక్ష శాంతి భద్రతలు జరిపితే దానికి ముఖ్యమంత్రిని రానివ్వరు. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు బయట పాకిస్తాన్ మీద ఏం చేస్తాం అనే దాంతో పాటు కాశ్మీర్ ప్రజల్ని ఎలా కలుపుకొని రావాలి, కాశ్మీర్ లేకుండా కాశ్మీర్ని కాపాడుకోలేము, అదైతే మనం గుర్తించాలి. ఆ దిశలో మోదీ ఏం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయటం, ఆ దిశలో అడుగులు పడాల్సిన అవసరం ఉంది. మూడోది టూరిజం కూడా దెబ్బతింటే ఆ ప్రజలకు అసలు ఉపాధి ఉండదు. దాని గురించి కూడా మానవీయ కోణంలో మనం ఆలోచించాలి. మీరు గమనించండి, దాడి చేసిన టెర్రరిస్టులో ఒకటి పేరు ఆదిల్. దాడి చేస్తున్నప్పుడు అక్కడ పోనీ రైడర్స్, పోనీ గుర్రాలు నడిపే వాడి పేరు కూడా ఆదిలే. వాడు ప్రాణాలకు తెగించి వాళ్ళని కాపాడాడు. వాళ్ళ నాన్న చెప్తున్నాడు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. అతనంత ప్రాణాలు ఇచ్చాడు, నేను ఇంకా ఇదిగో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ హూ టుక్ బుల్లెట్స్ టు సేవ్ లైవ్స్ ఆఫ్ టూరిస్ట్స్, సేవ్స్ ఆదిల్స్ ఫాదర్. నిజంగా ఇన్స్పైరింగ్. కొంతమంది కేవలం దీన్ని ఏదో మత వాళ్ళ జీవితం ముడిపడిన జీవితమే కాదంటే వేరే వాళ్ళ కోసం వాడు ఆ ఉగ్రవాది దగ్గరికి వెళ్ళి ఆ తుపాకీ లాగి పడేసాడు. వాళ్ళు ఇతన్నే కాల్చేశాడు. అంత ధైర్యం చేశాడు. నేను బతకలేను అనుకున్నాను, నా కొడుకు పోయాక. కానీ వాడు ఇంత చేస్తే నేను ఉండాలి కదా, నిలబడాలని, నేను నిలబడ్డానని వాళ్ళ నాన్న చెప్తున్నాడు. అందుకని నేను అంటున్నాను, మతానికి దీనికి ఏమీ సంబంధం లేదు. మతాన్ని రెచ్చగొట్టి విభజించాలంటే కూడా కుట్ర. సో భారతదేశం అంతా ఒక తాటి మీద నిలబడి ఈ కుట్రను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాశ్మీర్ను కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి. రైట్ సార్.